దీన్ని ఈ రౌడీయిజము ఈ అరాచకము వీటిని ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? నాకు ఈ సిచ్యువేషన్ చూస్తే వికే గారు, నాకు భాగవతంలో కంసుడి కథ చాలా యాప్ట్గా అనిపిస్తుంది. దేవదేవికి దేవైన చెల్లెల్ని వసుదేవుడికి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు రథం మీద ఇద్దరిని తీసుకెళ్తా ఉంటే చెల్లెల్ని బావమరిదిని ఎవరైతే దేవదేవికి పుడతారో అతని ద్వారానే మరణం సంభవిస్తుంది అని కంసుడికి తెలిసిన క్షణంలో ఆ రోజు నుంచి ఇమీడియట్గా ఆ చెల్లెల్ని రథం దించి ఆ రోజు నుంచి పుట్టే ప్రతి బిడ్డని చంపాలని డిసైడ్ చేసుకున్నటువంటి కంసుడు స్టోరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి యాప్ట్గా సరిపోతుంది. ఎందుకంటే రేపు రాబోయే ప్రభుత్వం తనని రాజకీయంగా చంపేస్తుందని జగన్మోహన్ రెడ్డికి ఒక క్లారిటీ వచ్చేసింది. సో జగన్మోహన్ రెడ్డి గారి అధికారులకి కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతి అధికారులు, అధికార దుర్వినియోగం చేసిన అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, మంత్రులు వీళ్ళందరూ కూడా చాలా పర్సనల్గా వెళ్ళిపోయినారు. ఇక్కడ బిజినెస్ రూల్స్ ఏం లేవు వికే గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు నో ఐఏఎస్ ఆఫీసర్ హాస్ ఫాలోడ్ ద బిజినెస్ రూల్స్, నో ఐపీఎస్ ఆఫీసర్ హాస్ ఫాలోడ్ ది సిఆర్పిసి, ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాలు నడిచింది జగన్మోహన్ రెడ్డి పీనల్ కోడ్, జేపీసీ. అధికారులు అదే ఫాలో అయినారు, జగన్మోహన్ రెడ్డి బిజినెస్ కోడ్ ఫాలో అయినారు, అధికారులు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా జగన్మోహన్ రెడ్డి పీనల్ కోడ్ వాడారు. అంటే దీనికి 100 కారణాలు చెప్పగలను నేను. ఏదో జగన్మోహన్ రెడ్డి మీద, ప్రభుత్వం మీద మసిపూసి మారేడుకాయ చేయటం, మసిగుడ్డ కాల్చి మొఖాన్ని వేయటంలా. బహుశా భారతదేశ చరిత్రలో ఒక ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలని హైకోర్టు కొన్ని వందల పిటిషన్స్ రూపంలో, వేల పిటిషన్స్ రూపంలో మొట్టకాయలేసినటువంటి ఏకైక మొట్టమొదటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు. ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకోడు పాలసీ డెసిషన్. జగన్మోహన్ రెడ్డి ఒక డెసిషన్ తీసుకుంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసి జీవోల రూపంలో ఇవ్వాల్సింది అధికారులు. జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేవగానే ఈ రోజున ఇంగ్లీష్ మీడియం రద్దు చేయాలి, తెలుగు మీడియం రద్దు చేయాలి, ఇమీడియట్గా అధికారులకు చెబుతాడు, అధికారులు రద్దు చేస్తాడు. జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేవగానే మన పార్టీ కార్యక్రమాల రంగులన్నీ ప్రభుత్వ కార్యాలయాలకు ఉండాలి, ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసేస్తారు. మా రాష్ట్రంలో 3 రాజధానులు ఉండాలి, పాత్రత ఉందా లేదా ఏం అనవసరం. సో అధికారులు ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఇంటెన్షన్ని, వాళ్ళు నిద్ర లేవగానే మెలకుగా వచ్చేటువంటి నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేయటంలో భాగస్వాములైన కారణంగా వీళ్ళకు వచ్చినటువంటి రాజకీయపరమైనటువంటి లబ్ధి, ఫైనాన్షియల్ అసిస్టెన్సు అండ్ ఎంత అక్రమంగా సంపాదించుకున్నా కూడా మాట్లాడని డిపార్ట్మెంటల్ యాక్షన్ లేని అంశం. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసరు కర్నూలు నుంచి పోటీ చేస్తున్నాడు ఈ రోజున. కర్నూలులో కడప, నాకు గఫూర్ గారు క్లారిఫై చేయాలి, ఇంతియాజ్ మాజీ ఐఏఎస్ కర్నూలు నుంచి పోటీ ఇంకొక 2 రోజుల్లో ఆయన ఇమీడియట్గా ఆయన 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో రిటైర్డ్ అవ్వాల్సిన ఆయన్ని విఆర్ఎస్ తీసుకొని ఇమీడియట్గా పంపించాడు. ఇంకో ఆయన్ని రిటైర్డ్ అయిన తర్వాత ఇంకొక పొలిటికల్ సిస్టంలోకి పంపించారు. అంటే సహానీ గారిని ఆవిడ ఇమ్మీడియట్గా ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన వెంటనే కూడా ఎలక్షన్ కమిషనర్కి పంపించాడు. అంటే అర్థం ఏంటి? మీరు ఎన్ని ఎదవ పనులైనా చేయండి, మీకు ఆర్థికంగా, రాజకీయంగా నేను భవిష్యత్తునిస్తా. రేపొద్దున గనక నేను కాకుండా తెలుగుదేశం పార్టీతో కూడిన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ జాతకాలన్నీ తిరగబడిపోతాయి. మీరు ఈ రాష్ట్రంలో కంసుడిలాగా నాలాగా బలవుతారు, నేను బలైపోతా. నేను బలవటం కూడా కాకుండా మీరు కూడా తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అధికారంలోకి వస్తే మీరు కూడా కొన్ని వందల మంది ఆఫీసర్లు లిస్టులో ఉన్నారు. కాబట్టి మీరు, నాకు తెలిసి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు తెలియకుండానే వాలంటీర్లు అయిపోయినారు వికే గారు. తెలియకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వాలంటీర్లు అయిపోయారు. ఐఎమ్ వెరీ సారీ, ఈ పదాన్ని వాడటానికి నేను చాలా సిగ్గుపడుతున్నా. ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఉన్నటువంటి అత్యున్నతమైన సర్వీస్లో ఉన్నటువంటి అధికారులు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉన్న అత్యున్నతమైనటువంటి అధికారులు 5,000 రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే వాలంటీర్ల కంటే హీనంగా తయారైపోయిన చరిత్ర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సంజయ్ గారు, ఇప్పుడున్నటువంటి సిఐడి చీఫ్ సంజయ్ దానికంటే గొప్పని మన ప్యానెల్లో కూర్చున్నటువంటి పెద్దలు ఏమన్నా విభేదిస్తారని నా మాటతో.
నాకు తెలిసి ఈ డిబేట్ చూస్తున్న ఏ ఒక్కళ్ళు విభేదించరు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు కూడా నేను మాట్లాడిన దానికి విభేదించరు వాళ్ళు, బికాస్ దే నో ప్రిటీ వెల్. సంజయ్ గారు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, సంజయ్ గారు కూడా విభేదించరు.